జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు లేదా బాబు పవన్ల పొత్తు ఆ ఇద్దరికి ప్రయోజనమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జన సైనికుల అండ, యూత్ అండ దొరికింది. అట్లాగే దానివలన ఇద్దరు కలిసి సాగేటటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది. అట్లాగే జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, 3 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అట్లాగే కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ర్యాపో పెరిగింది, వాళ్ళిద్దరికీ ప్రయోజనం చేకూరింది. మరి భారతీయ జనతా పార్టీకి జనసేన వల్ల వచ్చే లాభం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎదుగుదల 2020 తర్వాతన తెలంగాణ, ఆంధ్ర 2 చోట్ల దూకుడుగా పరిగెట్టేటువంటి సమయంలో తెలంగాణ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని తమ పని తాము చేసుకున్నారు. దాని ఫలితం మొన్న 14% ఓట్లు రావడం, 8 సీట్లు రావడం, ఇప్పుడు కనీసం 7 నుంచి 10 స్థానాలు గెలుచుకోవాలని సిద్ధపడటం. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో జరిపినటువంటి ఆత్మీయ సమావేశాల తరహాలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్యలో అసలు ఎప్పుడు జరగలేదు. అట్లాగే మేనిఫెస్టోల సమావేశాలు జరగలేదు. అట్లాగే అసలు పొత్తులకు సంబంధించిన సమావేశాలు జరగలేదు. ఫలితం భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలో వెనక్కి వెళ్ళాలో తెలియదు. బీజేపీ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటుంటే మాతో లేకుండా ఎట్లా పెట్టుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం తెలుగుదేశంతో మాత్రం అట్లా సాగిపోయారు. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి అక్కడున్న లోకల్ లీడర్ల యాంగిల్లో, కానీ తెలుగుదేశంతో జాగ్రత్తగా అధిష్టానం వైపు నుంచి నడిపించి కథ నడిపించారు. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి జనసేన వల్ల వేసమెత్తు లాభం రాలేదు, కానీ జనసేనకి మాత్రం బీజేపీని అడ్డుపెట్టి తెలుగుదేశంతో సంబంధాలు పెట్టుకోవడానికి, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి, అన్ని సీట్లు సాధించుకోవడానికి వీలుపడింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భారతీయ జనతా పార్టీ ఏం ఆశిస్తోంది? ఇంకా ఏమీ తేల్చుకోకుండా ఆయన ఎన్డీఏలో ఉన్నానంటాడు, తెలుగుదేశం భాగస్వామిని, మళ్ళీ మోడీ ఆశీస్సులు ఉన్నాయంటాడు, బీజేపీని మాత్రం పక్కన పెట్టి తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటు చేసుకుంటారు. ఇంకా ఏం ఒరిగినట్టు భారతీయ జనతా పార్టీ? ఇదే $1 మిలియన్ ప్రశ్న.